హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమ్లీస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి వాయిస్ వినిపిస్తుంది కానీ మనిషి కనిపించట్లేదు అనుకుంటున్నారా? ఉన్నానండి పక్కనే. నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. నేనైతే లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి ఊరైతే వెళ్తున్నామని చెప్పేసి. అందుకని చెప్పేసి బ్యాగ్స్ సర్దడానికి అని చెప్పేసి బ్యాగ్స్ తీయమంటే మా వారైతే పైనుంచి తీస్తున్నారు. నేనైతే బ్యాగ్స్ని ఎప్పుడూ ఇలాగే పైన అయితే ఒక గోతంలో పెట్టేసి అయితే పెట్టుకుంటాను. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనకి డస్ట్ అనేది బ్యాగ్స్కి పట్టకుండా ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు అయితే తీసుకుంటాము. మళ్ళీ పూర్తయిపోగానే బ్యాగ్ని అయితే నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ అదే గోతంలో పెట్టేసి పైన అయితే పెట్టేస్తూ ఉంటాము. ఇలా చేయడం వల్ల మనకైతే బ్యాగ్స్ అనేవి ఎక్కువ రోజులైతే వస్తూ ఉంటాయి. నేనైతే ఈ బ్యాగ్స్ తీసుకొని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మేమైతే చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకుంటూ ఉంటాము. మా వారైతే కావాల్సిన బ్యాగ్ని అయితే పక్కన పెట్టేశారు. మిగిలిన 2 బ్యాగ్స్ని అయితే సేమ్ గౌతంలో అయితే పెట్టేసి మళ్ళీ పైన అయితే పెట్టేస్తున్నారు. మళ్ళీ ఈ బ్యాగ్ని కూడా ఊరు నుంచి వచ్చినాక మళ్ళీ అదే బ్యాగ్స్లో పెట్టేసి పైన అయితే పెట్టేస్తాము. నేనైతే ఎప్పుడు ఊరు వెళ్తున్నామన్నా కూడా 2 డేస్ ముందు నుంచే బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటూ ఉంటాను. కానీ ఈసారి ఏంటో వీడియోస్ షూట్ చేయడం డైలీ, అలాగే వాటిని ఎడిట్ చేయడం, వాటిని అప్లోడ్ చేయడం, పిల్లల్ని చూసుకోవడం వీటితో సరిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా 3 అవర్స్లో బయలుదేరుతామనగా హడావుడిగా అయితే నేనైతే బ్యాగ్ సర్దుతున్నాను. హడావుడిగా సర్దినా కూడా ఏం మర్చిపోకుండా అన్నీ అయితే ప్యాక్ చేసుకుంటాను గుర్తుంచుకొని. పిల్లలకైతే ఏమీ తక్కువ కాకుండా అన్నీ అయితే మంచిగా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఫ్రీగా ఉండే డ్రెస్సెస్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే ఊర్లో ఒక 4 డేస్ అయితే ఉండబోతున్నాము. అందుకని చెప్పేసి అక్కడ వాళ్ళు వేసుకోవడానికి అని చెప్పి బట్టలు అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. వాళ్ళకి మళ్ళీ అక్కడ ఎటువంటి బట్టలు అయితే నేనైతే ఉంచను, మళ్ళీ తీసుకొచ్చేసుకుంటాను నాతో పాటే. ఇంక ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ అయితే నేను కావాల్సినవి అయితే తీసుకెళ్తూ ఉంటాను. పిల్లలైతే అక్కడ వేసుకోవడానికి అని చెప్పేసి పార్టీ వేర్ డ్రెస్సెస్, డైలీ వేర్ ఫ్రాక్స్, అలాగే నైట్ డ్రెస్సులు అయితే పెట్టుకుంటున్నాను. 3 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ బట్టలతోనే బ్యాగ్ అంతా నిండిపోతుంది. ఇంకా నేనైతే ఆల్రెడీ అక్కడ నావి కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. నా డ్రెస్సెస్ అక్కడ ఉంచుకున్న పెద్ద ఇబ్బంది లేదు, కానీ పిల్లలకి ఉంచితే మళ్ళీ డైవర్ట్ అయిపోతాయి మేము వెళ్ళేసరికి అని చెప్పేసి నేనైతే ఏం ఉంచను, తీసుకొస్తాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే కావాల్సినవి అయితే తీసుకెళ్తూ ఉంటాను. వెళ్ళే ముందు దాకా బట్టలు సర్దకుండా ఏం చేస్తున్నామని మీరు అనుకోవచ్చు. నైట్ అయితే బ్యాగ్ సర్దేసే పడుకుందాం అనుకున్నాను, కానీ వీడియో ఎడిట్ చేసి టైం చూసేసరికి చాలా అయితే అయిపోయింది. ఇంకప్పుడైతే ఫుల్ నిద్ర వస్తుంది, ఇంకా సర్దలేక అలాగే పడుకున్నాను. మార్నింగ్ సర్దుదాంలే అని చెప్పేసి పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి. ఇంకా పిల్లలు వెళ్ళినాక సర్దుదాం అనుకునేసరికి మా వారు వచ్చేసి బుడ్డోడికి బట్టలు లేవు కదా, తీసుకుందాం పదా, మళ్ళీ వాళ్ళు ఊరు వెళ్ళినాకైతే కుదరదు కదా అని చెప్పేసి అనేసరికి సర్లే తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి చాలా టైం అయితే పట్టేసింది అక్కడే. ఇంకా నేనైతే నాకు కూడా చెప్పులైతే పాడైపోయాయి, నేను కూడా తీసుకుంటాను అనేసరికి సరే తీసుకోమన్నారు. నేను కావాల్సినవి నాకు కూడా తీసుకున్నాను. ఇంకా అవన్నీ తీసుకొని వచ్చేసరికి టైం అయితే ఆల్రెడీ 2 అయితే దాటేసింది. ఇంకా అక్కడి నుంచి రాగానే నేనైతే వాడికైతే ఫుడ్ పెట్టేశాను. ఇంకా వాడు తినగానే నేనైతే బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లోస్ అయితే నేను తీసుకున్నాను మాంగళ్యాలో. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 50 రూపీస్ అయితే పడినాయి. ఊరికి తీసుకెళ్దాంలే అని చెప్పేసి ఒక 4 పిల్లోస్ అయితే తీసుకున్నాను. వాటిని అయితే ఒక కవర్లో అయితే పెట్టుకుంటున్నాను. ఒక 3 అయితే పట్టినాయి, ఇంకొకటి అయితే పట్టలేదు. సర్లే అని చెప్పేసి అది ఈసారి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొచ్చులే అని చెప్పేసి ఈ 3 వరకే పెట్టుకొని ఇంకా మిగిలిన దాన్ని అయితే పక్కన అయితే పెట్టేశాను. అలాగే షాపింగ్ నుంచి తెచ్చిన బట్టలు కూడా నేనైతే బ్యాగ్లో ప్యాక్ చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలు ఉన్నప్పుడు అయితే సిరప్స్ అయితే కంపల్సరీ క్యారీ చేసుకుంటాను. వాళ్ళ కోసం అని చెప్పేసి ఫీవర్ సిరప్, అలాగే వామిటింగ్స్కి, స్టమక్ పెయిన్కి సిరప్స్ అయితే తీసుకొని వెళ్తున్నాను మెయిన్గా. ఇంకా అవి ఉంటే ఇంకా సరిపోతుంది. ఇంక ఇక్కడ మా బాబు వచ్చేసి నుంచున్నాడు, చూస్తున్నాడు ఏం చేస్తున్నానా అని. సిరప్ పోస్తా పట్టని చెప్పేస్తే ఆ వంతున వెనక్కి పారిపోయాడు. ఇంకా నేను అవి సర్దుకుంటూనే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను సాయంత్రం ట్రైన్లోకి అని చెప్పేసి. అవి కూడా ప్యాక్ చేసుకున్నాను. ఇంక ఇక్కడ పిల్లలకైతే పట్టీలు పెట్టమని గోల్ చేస్తున్నారు రెడీ చేశాక. వాళ్ళకైతే అవి కూడా పెట్టేశాను. ఇంకా నేనైతే రెడీ అవ్వాలి. పిల్లల్ని రెడీ చేశాక నేనైతే ఇల్లంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. బెడ్షీట్స్ అవన్నీ సర్దేసి ఇల్లు అయితే మొత్తం ఊడ్చేసాను. మాపైతే ఏం పెట్టలేదండి, ఊరు వెళ్తున్నాం కదా ఎటు డస్ట్ పడుతుందని చెప్పేసి. అలాగే కుక్ చేశాను కదా, అవన్నీ గిన్నెలు అయితే కడిగేశాను. నీట్గా కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను. మా తమ్ముడైతే ఇంట్లోనే ఉంటాడు, ఆఫీస్కి వెళ్తున్నాడు కాబట్టి. మేమైతే ఊరు వెళ్తున్నాము, కానీ మగపిల్లాడు కాబట్టి తను ఏం చేస్తాడని చెప్పేసి నేనే మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని వెళ్తున్నాను. ఇక్కడ మేమైతే రెడీ అయిపోయాము. ఆటోలో అయితే రైల్వే స్టేషన్కి బయలుదేరాము.
మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే కాచిగూడ అయితే వెళ్ళాలి. ఫస్ట్ అయితే లింగంపల్లి వెళ్ళి అక్కడ నుంచి లోకల్ ట్రైన్కి అయితే మేము కాచిగూడ అయితే వెళ్తాము. మేమైతే ఇంటి దగ్గర నుంచి 6:30కి అలా అయితే బయలుదేరాము. కానీ కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల రైల్వే స్టేషన్కి వచ్చేసరికి 6:53 అలాగైతే అయింది. కానీ మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే 7:50కి అయితే వస్తుంది. ఇంకా టైం ఉంది కాబట్టి మనకి అంత టెన్షన్ అయితే ఏం లేదు. ఇంక ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే ఎంత చక్కగా ఆడుకుంటున్నారో. ఇంకా టైం ఉందని చెప్పేసి వాళ్ళైతే అట్లా ఆడుకుంటున్నారు. ఇంకా తర్వాత మేము ఎక్కాల్సిన లోకల్ ట్రైన్ అయితే వచ్చేసింది. మేమైతే ఎక్కేసాము. ఇంక ఇక్కడ మా వారైతే బయట నుంచి వీడియో అయితే షూట్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పేసి మా చిన్న పాప అయితే ఏడుస్తుంది. డాడీ ఎందుకు దిగాడు, ట్రైన్ అయితే వెళ్ళిపోతుందని చెప్పేసి. ఇంక తర్వాత వాళ్ళ డాడీ ఎక్కినాకైతే కొంచెం కామ్ అయ్యింది. ఇంకా ఇక్కడ నుంచి అయితే కాచిగూడ వెళ్ళడానికి అయితే మాకు లోకల్ ట్రైన్లోనే 1.5 అవర్ అయితే పడుతుంది. మేము ఇంకా లోకల్ ట్రైన్లోనే పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టేశాను. ఫైనల్గా కాచిగూడ అయితే వచ్చేసాము. మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే 10:15కి. ఇంకా ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ ఇచ్చేశారు 5th ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పేసి. ఇంకైతే మేమైతే వెళ్ళేసి మా భోగి దగ్గర అయితే నుంచున్నాము. మేమైతే కొంచెం దూరంగానే నుంచున్నాం. కానీ ట్రైన్ వచ్చేటప్పుడు హార్న్ ఇస్తుంది కదా, ఆ సౌండ్కి అయితే మా పిల్లలైతే చెవులు మూసుకున్నారు. ఇంకా మా బుడ్డోడైతే ట్రైన్ వచ్చింది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. తర్వాత మా సీట్లు ఎక్కడ ఉన్నాయో చూసేసుకొని వాటి కింద మా బ్యాగ్స్ అయితే నీట్గా పెట్టేసుకున్నాము. తర్వాత మా పిల్లలకైతే అప్పటికే నిద్ర వచ్చేసేసింది బాగా. అందుకని చెప్పేసి వాళ్ళకైతే సీట్ పెట్టేసి వాళ్ళనైతే మిడిల్ బెర్త్లో అయితే పడుకోబెట్టేసాము. ఇంకా మా వారు మా బుడ్డోడైతే కింద అయితే పడుకుంటున్నారు. ఇంకా నేనైతే పైకి ఎక్కేసాను. మా వాడు పైన పడుకుందాం అంటే అసలు వాళ్ళ డాడీని, అందుకని చెప్పేసి వాళ్ళిద్దరైతే కిందే పడుకుంటున్నారు. నెక్స్ట్ నుంచి అయితే మనకు ఊళ్ళో వ్లాగ్స్ అయితే వస్తాయి, తప్పకుండా చూడండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.